ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 10 నిమిషాలు అయిందనమాట పొద్దున. సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి టైటిల్ ఏం పెట్టానో తెలియదు. నిన్న పెట్టిన వీడియోలోనే నాకు కొంచెం హర్ట్ అంటే కొంచెం బాధపడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే క్లాస్కి వెళ్ళిన చోట ట్రైన్ మిస్ అవ్వడం, నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోవడం, ఇదే నేను కొంచెం వాళ్ళు అక్కడే ఉండడం, పొద్దున్న రావడం, ఇదంతా ఆల్రెడీ కొంచెం అంటే దయచేసి మీకు దండం పెడతాను, కొంచెంసేపు ఊరుకుంటారా? సో ఈరోజు కాదు, నిన్న రాత్రి నుంచి భారతితో మాట్లాడదామంటే గొడవ పెట్టుకోవాలనే మాట్లాడుతున్నాను అనమాట. ఏ పాపలా, నాకు నిత్యం అవసరం లేదు, దయచేసి మీరు ఊరుకుంటారా లేదా? సో ఇవన్నీ భారతీయ నాన్న అసలు మాట్లాడాలనుకుని నాకు లేదు అస్సలు. ఏమి చెప్పు, ఏమి నీ బాధ, ఏమి గట్టి చెప్పు, దానికి మైక్ లేదు, గట్టి ముందు చెప్పు, కొంచెం జరిగితే చెప్పు, ఏం ప్రాబ్లం ఏమి చెప్పు. ఓకే, ఏం చేయాలి దానికి? నడవత్తమంటివి వచ్చింది, తైలం రుద్దమంటివి వస్తుంది. ఇంకేం చేయాలి నేను? హాస్పిటల్ దొరకపోవాలా? హాస్పిటల్ దొరకకుండా డబ్బులు లేవు నీ దగ్గర? నాకు కొన్ని అర్థం కావాలి, నోటితో ఏడుగో అంటాం మనం, లేదనమాట. హాస్పిటల్ తీసివేయక డబ్బులు లేవు నీ దగ్గర, హాస్పిటల్ తీసివేయకుండా డబ్బులు ఉండవు మన బతికి ఎప్పుడన్నా. అంటే సంసారం ఎట్లా నడుస్తుందో నీకు తెలియదా? మనల్ని నోరు అంటావా? ఇప్పుడు వీడియో ఉండదని ఏమన్నా చక్కగా మాట్లాడతావేమో చూస్తాను. ఏమవుతున్నాయి డబ్బులు? ఏం లేదు. ఏం జరిగిందంటే మొన్న అక్కడ క్లాసుకు పోయేటప్పుడు ఒక 5,000 తీసుకుంటారు అనమాట వేరే వాళ్ళతో. తీసుకుంటే ఆ ట్రైన్ నాతో పాటు వచ్చిన వాళ్ళు, నేను ట్రైన్ ఎక్కాను అనుకుని వాళ్ళే ముందు వచ్చారు. నేను వాళ్ళు వస్తున్నారని వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను అనమాట. సో వాళ్ళు మిస్ అవడం వల్ల నేను రూమ్ తీసుకోవడము, అక్కడ స్టే చేయడము, మళ్ళా రూమ్ రెంట్, అదే రూమ్కి డబ్బులు, ప్లస్ నాకు కొంచెం ఫుడ్, ప్లస్ ఈ ఖర్చులు అయ్యావన్నమాట. ఈ ఖర్చులు అయ్యే డబ్బులు వేస్ట్ అయ్యావు అనేది ఒకటి, వేస్ట్ చేసావు డబ్బులు అనేది ఒకటి. నడల నొప్పి అంటే ఎప్పుడు నడల నొప్పి వచ్చినా హాస్పిటల్కి చాలా సార్లు పోయినా కూడా ఏమంటారు వాళ్ళు, ఒక స్టిక్కర్ ఇస్తారు ఆ నొప్పి వచ్చే చోట. అక్కడ ఇంజక్షన్ వేస్తారు అక్కడ కనిపించి జస్ట్ ఒక స్టిక్కర్ ఇస్తారు, లేదా టాబ్లెట్ ఇస్తారు. అది ఏం చెప్పరు వాళ్ళు, ఏం చెప్తారు తెలుసా? రెస్ట్ తీసుకోవాలా అని చెప్తారు. అంతే. రెస్ట్ అంటే ఇవి తీసుకోవాల్సిన రెస్ట్ ఏంటంటే నీళ్ళు, బరువు పనులు మోయకూడదు అనమాట. నీళ్ళు తిరుగుతుంది, 24 గంటలు తిరుగుకుంటున్నట్టుగా తిరుగుతుంది. నీళ్ళకి వచ్చి నడల నొప్పి, కాళ్ళ నొప్పి అంటే నాకు వచ్చుతూనే ఉంటాను. నాకు నొప్పి అంటే మరి ఆ రెస్పాన్స్ ఉండదు అనమాట. అస్సలు నిన్నటి నుంచి ఎట్లా ఉండదంటే, నేను ఒక జీరోని, ఒక ఎదవని అని భారతీయ మాట్లాడుతుంటే అర్థమవుతుంది నాకు. అట్లా మాట్లాడుతుంది అనమాట నిన్నటి నుంచి. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మన బతికి అప్పుడు డబ్బులు ఉండమంటే నేను ఫెయిల్యూర్ అనే చెప్తున్నావు నువ్వు. మాట్లాడు, మౌనవ్రతం వద్దులే, వీడియోలోనే మాట్లాడు. నాకు శాత కాదని మాట నిజమే కదా, పని చేసుకుంటే అయిపోయి కదా. ఏం పని? ఎవరికి శాత అయిన పనులు చేసుకుంటే చేస్తే అయిపోయి కదా. అన్నమో నన్ను వేసుకున్నామంటది,
అంటే పెద్ద డైలీ కూడా వేసుకొచ్చి ఇచ్చేది ఉంది అన్నము. నేను వేసుకొని తింటాను. ఎప్పుడో పూర్తిగా గుర్ర ఉన్నప్పుడు వేస్తాను అనమాట. అంటే ఆమె గుర్ర సరిగ్గా ఉండాలట ఇంటికి. అంతే, ఏం లేదు. డబ్బులు లేకుంటే ఒక రకమైన బాధ్యత అనమాట. ఒక రకమైన బాధ్యత. చెప్పు ఇన్నొద్దులు డబ్బులు ఉన్నాయి నీ తను ఎన్నుదులు ఇన్నేళ్ళ డబ్బులే ఉన్నాయి నీ వద్ద. డబ్బులు వచ్చినప్పుడు, డబ్బులు లేనప్పుడు బాగానే ఉండదు అంతా. డబ్బు వచ్చిపోయినప్పటి నుంచే నీకు ఇంకో రకంగా ఉండాలి అన్నమాట. అది నేను చెప్పేది. డబ్బులు పోయినాక డబ్బులు పోయినప్పటి నుండి ఇట్లా ఉన్నానా? డబ్బులు వచ్చిపోయినప్పటి నుంచి కనీసం ఆసుపత్రి దొరికిపోయే కూడా దుడ్లే ఉండలేమని మాట తప్ప చెప్పు. అంటే నీకు తెలుదా ఉండవా లేవో? నువ్వు డబ్బులు లేనప్పుడు ఉన్నప్పుడు డబ్బులు లేకపోతే నేను ఏమని నిన్ను ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా మా సంఘ తోడే ఉన్నాను నీకు, నువ్వు అట్లా అనకూడదు. మరి ఆ మాట ఏంటి కదా రాదు. మరి బాధ ఎక్కువేది, మరి నొప్పులు ఎక్కువేది, నీకు నేను ఏం తెలుసు చెప్పు. నొప్పులు ఎక్కువయ్యాయి. హాస్పిటల్లో పంటలే ఒత్తమంటివి, తొక్కమంటివి, ధైర్యం దిగమంటివి. ఆసుపత్రి అనేది నా బుర్రలోనే లేదు. అంటే నన్ను తట్టుకోలేకున్నప్పుడే నాకు అంటే ఇప్పుడు నాకు కానీ బయట లోపల నిండి ఉండాలి. అవన్నీ తీసుకున్నాను ఇంట్లో చూపించాలా? ఇంకా బిగ్ ఫెయిల్యూర్ అని నాకు భారతీయ అట్లా మాటలు అన్నప్పుడల్లా బాగా గట్టిగా అనిపిస్తుంది అనమాట. నాకు స్టక్ అయిపోతానే నాకు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే ఎంత ప్రేమ ఎంత తిక్క ఏమని నా ఉన్న తర్వాత డబ్బు అనేది లేకపోతే ఎవరికి వాల్యూ ఉండదు. ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళతోనే వాల్యూ ఉండదు. కాబట్టి డబ్బు అనేది చాలా 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 ముఖ్యం. దయచేసి బయట సీరియల్లో సినిమాల్లో ఉన్నట్టు ఉండదు చూడండి. రియాలిటీ చాలా డీప్ అండ్ డార్క్ అంటే అట్లుంటారు అనమాట. చెప్పలేను. మీరు ఇన్ని రోజుల నుంచి మా వీడియో చూస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి. నేను మళ్ళీ చెప్తున్నాను, 1,00,000 అప్పు ఉన్నప్పుడు మాకు ఫస్ట్లో మేము వలసకెళ్ళి వచ్చేటప్పుడు లేదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే ఆ 1,00,000 అప్పు పోయి డబ్బులు రావడం, డబ్బులు వచ్చేటానికి ఇంట్లో ఎవ్వరికి బంగారు వెండి స్థలాలు ఇట్లాంటివి ఏమో ఆలోచనలు లేవు. నేను చోటా బచ్చాగాన్ని ఆ టైంకి. సో ఉన్నంతసేపు ఎవరికి కనపడవు అనమాట. ఎప్పుడైతే డౌన్ అయిపోయి వస్తామో అందరి నోట్ల నుంచి అన్ని వినాలి. ఎప్పుడు వినని మాట కూడా వినాలి. భర్త దగ్గర నుంచో, భార్య దగ్గర నుంచో. సో షాకు, సర్ప్రైజ్, హార్ట్ బ్రేక్ అన్ని ఐడియా అనమాట. అన్నిటికీ ప్రిపేర్ అయ్యిందండి. డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే పెళ్లి కాలేదో, ఒకవేళ పెళ్ళి అయినా సరే మంచిగా ఉందో రిలేషన్ భార్య భర్త మధ్యన, డబ్బులు లేకపోయినా అట్టే ఉండాలి అనుకున్నదండి. ఉన్నట్టు కనిపిస్తుంది బయటికి, కానీ ఉండదు. ఫైనల్లీ మనం ఏ లెక్క వేసినా ఈక్వల్ టు ఒక లెక్క వస్తుంది. ఆ లెక్క ఏంటంటే డబ్బు. అది లేదంటే నువ్వు కాళ్ళు కింద వేసుకుంటావు చూడండి. ఇంట్లోకి వచ్చినప్పుడు తేమ కాళ్ళు తీసుకొని రావడానికి దానికన్నా వాల్యూ ఉంటుంది, కానీ నీకు వాల్యూ ఉండదు. కాబట్టి రియాలిటీ చెక్ వచ్చేసి డబ్బే. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగాలేకపోయినా ఒక టైం వచ్చిన తర్వాత ఇంటికి కూడా భారం అవుతుంది. సో ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటూనే డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయండి. నేను ఏదో మాట్లాడదామని ఎక్కడో పోతున్నాను. నాకు నిన్న భారతి అన్న మాటకి ఈ ఊరు మొత్తం మీదట్లో నేనే యూజ్లెస్ ఫెలోని, ఒక పనికిరాని వెళ్ళవని, ఏమి చేయలేని వాడిని అనిపించింది నాకు. ఇప్పుడు ఇది భారతిని హట్ చేయాలని చెప్పట్లేదు. హట్ చేయాలంటే ఈ వీడియో అవసరం లేదు. నేను తిరిగి ఏదైనా అనాలంటే నేను నావన్నీ సరి చేసుకుంటూ వస్తుంటే భారతి రివర్స్ తయారవుతున్నాను అనమాట. ఉల్టా తయారవుతున్నా, ఆపోజిట్ తయారవుతున్నది. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. అల్లరి చిల్లరగా పైసలు వచ్చినవి ఎట్లా పడితే అట్లా అసలు లెక్కేస్తే లెక్కగా ఉన్నానంట ఖర్చు పిచ్చి వేస్ట్ చేసిన టైంకి
భారతి మంచిగానే ఉంది, ఒగుతుకు నుంచి అన్ని సరి చేసుకుంటూ వస్తున్నాడు అన్నమాట ఇప్పుడు. అంటే ఎంత సరే అంటే జీతం ఒక 30,000 పడితే 30,000 రూపాయలు కట్టేస్తున్నాను. కనీసం ఆటోలు లేనప్పుడు అయితే ఒక్క 1,000-2,000 మిగిలించేవాడిని, ఏదో ఒకటి ఆపో ఏదో ఒకటి ఆపో. ఆటో తెచ్చుకున్నప్పటి నుంచి ఆ 30,000, 32,000, 33,000 పడిన అవి కూడా కట్టేస్తాను అనమాట మొత్తం. అంటే జీరో అకౌంట్ మళ్ళా. ఎందుకు ఉంటే ఖర్చు అయిపోతే ఖర్చు అయితే అవి ఏమైనా లెక్క కూడా కనపడవు మనకు. వద్దు, నెలకు అంగడి సరుకులు నెలకు వస్తాయా అంటే నెలకు మాట్లాడుకుంటాం. నెల జీతం వచ్చినప్పుడు ఫస్ట్ అవి కట్టి మిగతా కడతాం. ఇంకా ఏమైనా పొదుపాటు లాంటివి ఆటో ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. కానీ ఎవరు మిస్ అయితే ఇప్పుడు ₹1 వేస్ట్ చేయనట్ట వచ్చిన తక్కువ మొత్తాన్ని నేను సరి చేసుకుంటూ వస్తుంటే అంటే ఖాళీ అవుతున్నాను కదా వెంటనే. వచ్చి వన్ డే కూడా ఆడ వచ్చి జీతం పడినాక ఒక ఫుల్ డే కూడా ఉండవు. అట్లా ఇట్లా పడినప్పుడు ఇట్లా వీళ్ళకి ఇట్లా ఫోన్లోనే వస్తాం అన్నమాట. సో మరి ఏం భారతికి అంటే నాకు తిట్టాలి కొట్టాలని కూడా అనిపించట్లేదు. అప్పుడు కొట్టేవాడిని తిట్టేవాడిని కూడా. సో ఆ టైంకి బ్యాడ్గా ఉండేవాడు గుడ్డుగా మారి ఏదైనా చెయ్యాలనుకుంటే చాలా ఇష్టపోవాల్సి వస్తుంది అనమాట. కొన్నిసార్లు అలా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఏమన్నా చేసుకోండి, మీరు నన్ను వదిలేయగా లేననుకోండి అనుకుని అందం అనిపిస్తుంది. మీ సొంతంగా ఏమన్నా చేసుకోండి అందమని అనిపిస్తుంది. కానీ నన్ను ఇంత రాని ఇది చేసి మాట్లాడుతున్నావు. డబ్బు అన్నట్టు చెప్పు ఏమంటే ఏంటని చెప్తాను. అది కూడా నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను. నేను పెళ్లి చేసినప్పుడు డబ్బులు ఉన్నాయి దగ్గర అంటారు. నేను ఫస్ట్ చెప్పింది అదే, ఏమీ లేనప్పుడు సూపర్గా ఉన్నానంటున్నాను. డబ్బు వచ్చి వెళ్ళినప్పటి నుంచి అది చూసాం కదా. డబ్బు ఉన్నప్పుడు ఎట్టుందో, జనాల దగ్గర నుంచి రెస్పెక్ట్, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్, చుట్టాల దగ్గర నుంచి మర్యాద, ఇవి మిస్ అవుతుంది అనమాట భారతి. ఇవన్నీ మిస్ అవుతుంది. అక్కడికి వెళ్ళాలి మళ్ళీ నేను ట్రై చేస్తున్నా. అంటే మంచిదే డెవలప్ అవ్వాలి ఫ్యామిలీ అనుకోవడం చాలా మంచిదే. ఫైనాన్షియల్ గా అవసరం కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి. కానీ ఏంటి దానికి మూల్యం ఏంటి? దానికి మూల్యం నన్ను అవమానించడమా, నువ్వు నన్ను హట్ చేయడమా, నేను ఒక పనికిరాని వాడిని చెప్పడమా, నీకు డబ్బులు సంపాదించడం చేత కాదు అని చెప్పడమా, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయలేవని చెప్పడమా, నీ దగ్గర ₹1 ఎప్పుడు ఉండదు, నీ ఫేస్ ఇంతే అని చెప్పడమా, ఏంటి దాని మీద బేస్ ఏంటి? ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా నా గొంతులో ఉండేటివి అన్ని తీసేసి నీకు తీసుకొని పోయి ఇప్పుడు కావాలంటున్నావు కదా. వాయప్ప అప్పులు అయిపోయినాక తీసుకొని వచ్చుకున్నామని మాట. కానీ ఇప్పుడు ఇడిపిమంటున్నా, ఇప్పుడు కావాలని అడిగాను అంటే మరి అప్పులు అయిపోయినాకన్నా తీసుకొచ్చుకుందాం అనే మాట అయిపోవాలి కదా. అప్పులు అయిపోవాలా, కట్టేదానికి ఖాళీ ఉంటున్నాం. ఖాళీ ఉండేదానికి నీకు అర్థమవుతున్నావు పైసలు వెంటనే ఖాళీ అవుతున్నాం. ఇప్పుడే కావాలని నేను అడుగుతున్నా. సరే ఇప్పుడే కావాలి, మొత్తానికి ఇడిపోయారు కదా. వీడియో 1 పాయింట్ కూడా ఎడిట్ చేయలేదు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏముందో ఎట్టుందో ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ నాకు తెలీదు. నేను రాత్రి నుంచి నిద్ర వేయలేను. తెల్లగా ముందు అనుకున్నాను. అది కూడా నా కళ్ళ ఆటోమేటిక్ మూతలు పడి ఎవ్వరు ఏమన్నా ఎంతమంది ఫోన్ చేస్తే సమాధానం చెప్పుకుంటాను. కానీ కనీసం ఆసుపత్రికి కూడా అనుకేసిన మాట తప్పైంది. ఇప్పుడు నీకు చెప్పు, నన్ను బాగా వరకు బాగా చేసుకున్నాను శాతగానే ఎప్పుడే కదా నేను బాధపడేది. శాతగానప్పుడు ఆసుపత్రికి అడిగితే నువ్వు నీకు 1,00,000 సార్లు చెప్పింటాను. నోటితో చెప్పు. నువ్వు అనుకున్నంత గొప్ప తెలివితేటలు కాదు. నువ్వు నన్నంత గొప్ప ఫ్యామిలీలో పెరిగలేను. ఇట్లా చచ్చిపోతే వేసుకొచ్చి కొద్దిసేపు ఏడ్చి గుంజొచ్చే ఫ్యామిలీ, అంత లోక జ్ఞానం ఉండే ఫ్యామిలీ కాదు. మరి మాకు తెలియదు, చెప్పాలా, నోటితో చెప్పాలా. అట్లా చూస్తావు కానీ నేను ఉండవు. ఇప్పుడు బంగారం ఇప్పుడు ఇడిపి అంటే మాట్లాడదాం. నీకు చెప్పు, ఏం చెప్పాలి? నువ్వు అనిందని చెప్తే కదా, దానికి ఏం చెప్తున్నా?
అడిగితే నువ్వు ఒక మాట నాకు నన్ను తట్టుకున్నప్పుడు బాగుంటుంది, నాకు నొప్పి ఎక్కువైనప్పుడు అది నాకు నొప్పి ఎక్కువైందంటే ఎంతసేపు తిక్కుతున్నాను. నాకు షాద కాదు అది ఎప్పుడు షాదు కాదు. తెలుసు. బాగా రేపు ఎవరు మీద ఆధారపడినట్లు అపండం చేసుకుంటూ ఉంటాను. షాద గారు కదా నొప్పి అనిపిస్తాను అనేది నీ దగ్గర నొప్పి అంటే వచ్చింది హాస్పిటల్ కి అనుగుణాల్సి పోతుంటే ఆ టైం అప్పుడు ఎక్కడ ఆ టైం అప్పుడు ఏం పెద్ద టైం ఆటో ఉంటుంది. ఆ టైం అయిందా 8కి 8:20 కూడా అయినకుండా నువ్వు అంతా సరి చేసినప్పుడు. ఇప్పుడు బాగా తెలిసింది కాబట్టి నేను వెళ్ళన్నా లేకపోతే ఇంకోట ఇంక మరి ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ భారతి నన్ను నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, ఇంతే ఎంత నొప్పి వచ్చినా నేను భరించాల్సింది అనే సెన్స్ లో నన్ను అనింది. నేను చాలా ఎప్పుడు హట్ చేసేది ఈసారి రాయి తీసింది అనమాట నా మనసుని. ఇప్పుడు మీరు నన్ను నెగిటివ్ తీసుకుంటారో పాజిటివ్ తీసుకుంటారో కూడా నాకు తెలియదు. నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది అంటే డైరెక్ట్ ఇట్టే ఎడిట్ చేయనట్టు వస్తుంది ఫ్రెండ్స్. వీడియో ఏం మాట్లాడుతున్నామో చూడండి, నాకు తెలియదు. ఇవన్నీ విడిచిపెట్టినా నిన్ను బంగారు ఇప్పుడు ఇది బియ్యానికి కన్నా నేను ఎప్పుడు అడిగాను బంగారు సరే సరే నేను అన్నానే నేను నా మాట అసలు ఎప్పుడు ఆసుపత్రికి కూడా ఉంది మన అద్దానికి కష్టం నేనేం లేదు. నన్ను బంగారు ఇడిపిమని చెప్తున్నా చెప్పలేవా? అప్పులు అయిపోయినా ఇడిపియానికి ఇప్పుడు ఇడిపి అంటావు కదా అందుకే నన్ను అనింటనే వాళ్ళకి అట్లా ఉంటది. ఇప్పుడు అప్పులన్నీ పెట్టుకొని నన్ను వేసుకొని తిరగలాడితే నాకు సంతోషంగా ఉంటది. బంగారు ఇప్పించేటానికి అవన్నీ డబ్బులు ఇచ్చినప్పుడు సరే నా దగ్గర డబ్బులే లేవంటావు, నువ్వు బంగారు ఇప్పించాల్సి నీటి పెట్టుకుంటావు. ఇంకా అంటున్నాను అప్పులు అయిపోయాక ఇప్పుడు అప్పుడు అయిపోతావే. మనకి ఇప్పటి నుంచి ఇంత ఖర్చులు పెట్టుకుందాం. పెళ్ళంతా మాటలు పడే కంటే ప్రతిసారి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డబ్బులు పెట్టుకుందాం. ఈసారి అప్పులు ఒకటి కడదాం, ఇంకోటి పెట్టుకుందాం. నిదానమే కడదాం అప్పులే. వడ్డీ ఇంత పొడుగు పెరుగుతాయి. అంత పొడుగు పెట్టుకోవడానికి ఎప్పుడు వచ్చిన వాటి కడుతున్నాడు. ఇప్పుడు నేను ఒక నిధి లెక్కన పడుతున్నాను నీకే. దానికి ఆ నోపు నుంచి ఆ మాటలు వచ్చింది. ఉన్నట్టు కూడా వడ్డీకే సరిపోతే అవి అట్లా అమ్మొస్తాడు రా పొలం. ఏం అవసరం లేదు రా. ఎప్పుడో అంటే ఇన్ని నెలల సంవత్సరం కాకుండా నమ్మేద్దాం, మనం ఉన్నప్పుడు కొనుక్కుందాం ల్యాండ్. వడ్డీకే సరిపోతాయి ఇప్పుడు కూడా వడ్డీకే అంటే ఏంటి అది నిజంగా ఉన్నామని కాదు, ఒక మాట అన్నామని హ్యాపీగా. ఏమంత పెద్ద బంగారం నాకు నా వద్దు చెప్పు. ఏదన్నా కానీ అది పెద్దదా చిన్నదా కాదు. టైం మ్యాటర్దా, సమస్య మ్యాటర్దా. నన్ను ఏం బాధ పెట్టాలనే మాట్లాడతావు. నేను బాధపడే ఆరోగ్యం వాళ్ళకి నానుంటే ఆసుపత్రికి నువ్వు మాట అడిగి చెప్పాలా? నన్ను తోలుతానని చెప్తే ఎప్పుడు మనమన్నా ₹1 మన బతుకు ఎప్పుడు ఇంతే బతుకు. ఆ మాట ఇప్పుడు వీడియో పెడుతుంది నువ్వు చెప్పింది నిజమేనే, నీ ఉద్దేశం కరెక్టేనే. వీడియో కూడా ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు ఇష్టం నాకే అర్థం కావట్లేదు. రెండుగా వస్తుంది అట్లా. నువ్వు అనే మాటలు నవ్వే మాటలు కదా, నవ్వు వస్తాయి మరి నాకే. నన్ను ఇంత రకంగా మాట్లాడుతున్నావు. డబ్బు లేకుంటే ఇట్లా ఇట్లుంటది అనుకోసారని, డబ్బు లేవనుకోసారని నన్ను నాతో ఉంది కానీ నేను నీకు ఇచ్చి సంసారం చేసుకున్నాం అనుకోసారి పెట్టుకున్నాను. సరే మన దగ్గర డబ్బులు లేదని తెలుసు కదా, నేను మాట ఎందుకంటే అంటే నాకు ఇట్లా ఎంత బాధ వచ్చినా కొంచెం అయితే తట్టుకుందాను. నాకు లేనట్లు ఆసుపత్రి వల్ల మరి మాట అంతేనా మరి అనుకున్న డైరెక్ట్ ఈ మాట ఎట్లా అంటావు అని నన్ను తోలుకోకుంటే నేను ఏమన్నా అడిగినా ఏం చేస్తుంటున్నావు అవగా ఏమని అడుగుతుంటున్నావు, ఇంకేమో ఏమవుతుందో ఏం లేదో ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతున్నావు. నువ్వు డైరెక్ట్ మాట ఎట్లా అంటే అంత చులకన అయిపోయినా. ఎందుకంటే తేడా సరుకులు ఏమన్నా అడుగుకోవాలంటే అడిగితే పుడుతుండే తెస్తుండే. ఇప్పుడు పుట్టువనే కానీ నేను బతికించే తట్టు అది కూడా ఫిక్స్ అయ్యి ఆ మాట
ఎందుంటావు అన్ని మనం కావాలనే మాట్లాడుతున్నావు ఇవన్నీ వీడియో పెట్టి ఏది అంటే ఉన్నే ఏమంటామో కదా, ఎవరేం మాట్లాడతావు ఉన్నే అవుననే వీడియో పెట్టి మాట్లాడుతున్నావు నా గురించి. ఏమని నువ్వు వీడియో పెట్టుకుంటానంటే మాట వీడియోలో కూడా నన్ను ఒకసారి అంటున్నావు నువ్వు ఏమని అనేవి కదా ఇప్పుడు అది ఆ విషయంకే కదా ఇప్పుడు. నువ్వు కదా ఇంకొకసారి ఈ రోజు పూర్తిగా లైవ్ పెడదాం అనుకుంటున్నాను. నాకు ఓన్లీ నేను ఏమంటాను తెలుసా, ఈ గొడవలన్నీ మన మధ్యన ఏంటి, నువ్వు పిల్లలు ఒక సైలెంట్ ఇక్కడ ఉండండి. నెల నెల కట్టేటివన్నీ నేను హైదరాబాద్ బెంగళూరు పోయి ఏదో ర్యాపిడో చేసో ఏదో డ్రైవర్ని చేసో నేను కడతాను అంటే లేదు. వీడియో ఉండాలి, మళ్ళీ వీడియో ఉండాలా లేదు. పోటీ తోలుకోకపోతే వీళ్ళందరూ తోలుకొని పోవాలంట. ఇలా అంటే మనకు నన్ను తెచ్చి నీకు ఇంటికే సరిపోతాను కదా. నన్ను ఎట్టుకున్నా మొగులు లేకుండా పిల్లలకి తండ్రి లేకుండా దుబాయ్కి అక్కడ ఇక్కడ పోతారు. అందరు తలకే పని తీసుకున్నాము నేను చస్తే ఇడే చావాలా, ఏ మందు నేను దూరం తీసుకొని ఉండాలా అంతే. బాగుండదు మరి ఇటు ఉండాలా. మరి అన్ని తెలిసిందే నేను ఇట్లా నా బయట. ఇంతకుముందు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు నేను తాగి తినుకుంటూ తిరిగేటప్పుడు బయట వాళ్ళతో పడుతుంది. ఏమైనా పడితే ఏదైనా నెలకు కట్టేసిన టైం వచ్చినప్పుడు ఇట్లు ఇట్లు. ఇప్పుడు బయట వాళ్ళు కట్టుకుంటూ బయట వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ మరి ఇంట్లో కూడా ఎక్స్ట్రా తిన్నారు. సో కొన్ని మారకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎట్లుండేటో అట్లే ఉండాలి కొన్ని. చెప్పు, వీడియో ఉండదు, ఏం మాట్లాడినప్పుడు మాట్లాడు. నువ్వు మరి నన్ను పెట్టి మాట్లాడు, నువ్వు మాట్లాడు. నీకు నువ్వు ఉన్నది నువ్వు పోతానంటే హైదరాబాద్ పోతానంటు కదా, మరి మా మేకల్లా ఇదేమైంది. నువ్వు ఉంటేనే మాకు కూడా ఉండేది. ఆయనంటే యాడుంటే ఆడుంటాం మేము. నువ్వు లేని కాడ మాకే మేము పెట్టుకుంటాము. ఇప్పుడు అందరూ పోతే రూమ్ రెంట్, ఫుడ్, పిల్లలు పని. మరి నువ్వు అక్కడ రోడ్డు మీద ఉంటావా? నేను పీజీలో ఉంటాను. రోడ్డు మీద ఉంటాను. ఉంటావులే, ఉంటావు, బాగుంటది. నువ్వు అవన్నీ మాట్లాడదు. నువ్వు ఏం మాట్లాడదు. మన సంగతి పని చేసుకొని ఉండ అంటాను. కనీసం అంటే ఇట్లా ఏమన్నా వస్తే ₹1 వద్దుంటది కదా. నీ మాట నీకు తప్పు కనపడించేది.